గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 263వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 264వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 265వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్మమువాచ అత్రాప్యుదాహరంతిమౌ ఇతిహాసం పురాతనం ప్రజానామనుకం పార్థం గీతం రాజ్ఞాం విచక్షునా. భీష్ముడు వారు చెప్తున్నారు, పూర్వకాలంలో విచక్షణ నరపాలుడు అంటే రాజు. నరపాలుడు అంటే నరుల్ని పాలించేవాడు. ఆ నరపాలుడు సమస్త ప్రాణులపై దయ చూపుతూ ప్రకటించిన విషయాలను ఈ సందర్భంలో పెద్దలు ప్రాచీన ఇతిహాసంగా వివరిస్తూ ఉంటారు, ఉదాహరిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ధర్మరాజు అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా భీష్ముడు వారు చెప్తున్నారన్నమాట. నిజానికి భీష్ముడు గారు చెప్పేది కృష్ణుడే. భీష్ముడు సర్వావయవాలకు కూడాను క్షీణించిపోయినాయి. అయితే ధర్మరాజుని దగ్గరికి తీసుకొస్తాడు భీష్ముడి దగ్గరికి. నీ సందేహాలన్నీ భీష్ముడిని తలుచుకుంటే, నాయన నేను ఎక్కడ చెప్పగలే స్థితిలో ఉన్నాను, నేను ప్రాణాలు విడిచే స్థితిలో ఉన్నాను అంటే నీకెందుకు, నేను ఇస్తాను కదా నీకు సత్తువ అంటాడు. అంటే చెప్తుంది ఎవరన్నట్టు? కృష్ణుడే చెప్తున్నట్టు, అంతే కదా. ఆయన సమస్త ప్రాణాలు కూడా పోయినాయి, అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు, అంతే. చిన్న స్థూణం వృషం దృష్ట్వా విలాపం చ గవాం వృషం గోగ్రహే యజ్ఞవాటస్య ప్రేక్షమాణః సపార్థివః. ఓసారి ఓ యజ్ఞవాటికలో ఈ రాజు గొంతు తెగిపడి ఉన్న ఒక ఎద్దును చూశాడు. అక్కడున్న గోవులన్నీ ఏడుస్తున్నాయి. పాపం, భర్త పోతే ఏడుస్తాయి కదా. యజ్ఞశాల ప్రాంగణంలో ఎన్నో గోవులు నిలిచి ఉన్నాయి అక్కడ. అది చూసి ఆ రాజు అన్నాడు, స్వస్తి గోభ్యోస్తు లోకేషు తతో నిర్వచనం కృతం హింసాయాం హి ప్రవృత్తాయాం ఆశీరేషాతు కల్పిత. లోకంలోని గోవులన్నీ సుఖంగా ఉండాలి. హింస ప్రారంభం కాగానే ఆ రాజు గోవులకు శుభం కలగాలని ప్రకటించి హింసను నిషేధిస్తూ ఇలా అన్నాడు, అవ్యవస్థిత మర్యాదై విమూఢైర్నాస్తికైర్నరః సంశయాత్మభిరవ్యక్తై హింసా సమనువర్ణిత. ధర్మ మర్యాదలను అతిక్రమించిన మూర్ఖులు, నాస్తికులు, సంశయాత్ములు, అప్రసిద్ధులు హింసను సమర్థించారు. సర్వకర్మ స్వహింసా హి ధర్మాత్మా మనురబ్రవీత్ కామకారాద్విహింసంతి బహిర్వేద్యాం పశున్నరా. ధర్మాత్ముడైన మనువు సర్వకర్మల్లోనూ కూడాను అహింసనే ప్రతిపాదించాడు. మనువు అంటే ఎవరు? బ్రహ్మగారి కుమారుడే. మనువు తర్వాత ఇక్ష్వాకుడు.
ఆయన పుత్రుడు. ఇక్ష్వాకుడుకి రాజ్యం అప్పచెప్పి మనువు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే సృష్టిలో ప్రథమం అన్నమాట. బ్రహ్మగారు సృష్టించింది మొట్టమొదట మనువుని. బ్రహ్మగారిని ఎవరు సృష్టించారు? ఆది అంతాలు లేని విష్ణుమూర్తి బొడ్డులో నుంచి తామర పువ్వులోంచి పుట్టాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ రాజు ఏం చెప్పాడంటే, మనువు ఏ కర్మలో కూడా హింసను నిషేధించాడు, అహింసనే ప్రోత్సహించాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? యజ్ఞాల్లో పశువులను చంపుతున్నారు. తస్మాత్ ప్రమాణత కార్య ధర్మ సూక్ష్మో విజానత అహింసా సర్వభూతే భూతేభ్య ధర్మేభ్యో జాయసీ మత. కాబట్టి విజ్ఞులు వైదిక ప్రమాణాలని అనుసరిస్తూ ధర్మ సూక్ష్మాన్ని నిర్ణయించాలి. సర్వప్రాణులకై విధింపబడిన ధర్మాల్లో అహింసయే అన్నిటికన్నా గొప్పగా భావింపబడుతుంది. ఉపోష్య సంసితో భూత్వా హిత్వా వేదకృతా శృతి ఆచార ఇచ్చనాచార కృపణా ఫలహేతవ. ఉపవాస నియమాలను పాటించండి. వేదాల్లో చెప్పిన కామ్య కర్మలను విడనాడండి. ఆచారం అన్న పేరుతో సాగుతున్న కామ్య కర్మలు అనాచారమని గ్రహించండి. క్షుద్రులు మాత్రమే ఫలాన్ని కోరుతూ కర్మను ఆచరిస్తారు. ఇది యజ్ఞాంశ వృక్షాంశ యూపాంశోద్దిశ్య మానవ వృధా మాంసం నఖాదంతి వైషధర్మ ప్రశస్యతే. యూప నిర్మాణం కోసమే చెట్లు నరుకుతున్నామని, యజ్ఞం కోసమే పశువుది మాంసభక్షణం జరుగుతున్నాయి. కాబట్టి ఇది వ్యర్థం కాదు, ధర్మమే అని కొందరు అనవచ్చు. కానీ ధర్మాన్ని ఎవ్వరూ మెచ్చుకోరు. సురా మత్స్య మధుమాంసం ఆసవం కృసరౌదనం ధూర్తై ప్రవర్తితం ఏతత్ నైతద్వేదేషు కల్పితం. సుర అంటే ఏంటి? మద్యం, చేపలు, మధు, మాంసం, కళ్ళు, పులగం ఇటువంటి పదార్థాలన్నింటినీ ధూర్తులు యజ్ఞశాలలో ప్రవేశపెట్టారు. ఇది వేద విధి కాదు. మానాన్మోహాచ్చలోభాచ్చ లౌల్యమే తత్ప్రకల్పితం. ధూర్తులు మానమోహ లోభాలకు లొంగి ఆ పదార్థాలపై తమకున్న లోలుత్వాన్ని ఈ విధంగా ప్రకటించారు. విష్ణుమేవాభిజానంతి సర్వయజ్ఞేషు బ్రాహ్మణ పాయసై సుమనౌభిస్య తస్యాభియజనం స్మృతం. సర్వయజ్ఞాల్లోనూ బ్రాహ్మణులు విష్ణువునే సంభావిస్తారు. పాయసం, పూలు మొదలైన పదార్థాలతోనే విష్ణు యజనం, విష్ణువుకి యజ్ఞం చేయటం అనేది అదే విహితమైన కర్మ. పశువుల్ని వేధించడం కాదు, చంపడం కాదు. యజ్ఞాల్లో ఏం చేయాలి? పాయసం నివేదించాలి అని చెప్తున్నాడు. యజ్ఞయాశ్చైవ ఏ వృక్ష వేదేషు పరికల్పిత యచ్చాపి కించిత్ కర్తవ్యం అన్యచ్చోక్తై సుసంస్కృతం మహాసత్యై శుద్ధభావై సర్వం దేవార్కమేవ తత్. వేదాల్లో విధించబడిన వృక్షాలనే యజ్ఞాల్లో ఉపయోగించాలి. పవిత్ర భావన, మహాసత్వగుణం గల పురుషులు ప్రోక్షణాధికాల ద్వారా సంస్కరించి తయారు చేసిన హవిస్సే దేవతలకు కూడా సమర్పింపదగినది. మనం ఎట్లా భోజనం దేవతలకు పెడతామో అట్లా బ్రాహ్మలు, ద్విజులు, బ్రాహ్మలే కాదు నిజానికి కోమట్లు, రాజులు కూడా చేయాలి యజ్ఞాలు. ప్రతిరోజు కూడా నిత్యాగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రం ద్వారా ఆ 3 కులాల వాళ్ళు ఇచ్చేదాన్ని హవిస్సు అంటారు. ఆ హవిస్సును ఇదే ఇందాక చెప్పాడుగా పాయసం, దాన్ని అందులో వేయాలి హవిస్సుగా ఆ యజ్ఞంలో. అదే చెప్తున్నారు. యుధిష్ఠిర ఉవాచ. అప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు, శరీరమాపదశ్చాపి వివదంత్య విహింసిత కథం యాత్ర శరీరస్య నిరారంభస్య సేత్యతే. హింసను విడనాడితే శరీరం ఆపదలు పరస్పరం ఘర్షణ పడతాయి. ఆపదలు శరీరాన్ని కలతపెడతాయి. శరీరం ఆపదల నుండి బయటపడాలి. హింస అనే భావనతో వ్యవసాయం వంటి పనులు మానితే శరీరయాత్ర ఎలా కొనసాగుతుంది అని అంటున్నాడు.
అంటే దున్నితే కూడా కొన్ని పురుగులు అవి చచ్చిపోతుంటాయిగా భూమిలో. మరి ఎట్లా అయ్యా వ్యవసాయం చేయకపోతే అన్నం రాకపోతే ఎట్లా బతుకుతారు అని అడుగుతున్నాడు ధర్మరాజు భీష్ముడిని. భీష్మోవాచ యథా శరీరం నగ్లాయే నేయా మృత్యువశం యథా తదా కర్మసును వర్తేత సమర్థో ధర్మమాచరేత్. శరీరం శోషించకుండా ఉండటానికి, మరణానికి లోను కాకుండా నిలవటానికి ఎంత మేర కర్మ ప్రవృత్తి అవసరమో అంత మేర కర్మల్ని ఆచరించాలి. అంటే ఏంటి? మన శరీరం నిలవాలంటే ఆహారం కావాలి, ఆహారం కావాలంటే పంట పండించాలి, పంట పండించాలంటే భూమి దున్నాలి, అంతవరకు చేయవచ్చు అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? శరీర సామర్థ్యం ఉన్నప్పుడే కదా ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించేది మానవుడే. ధర్మాన్ని ఆచరించాలి అంటే శరీరం ఉండాలిగా, శరీరం ఉండాలంటే తిండి ఉండాలిగా, తిండి ఉండాలంటే వ్యవసాయం చేయాలి కదా అని చెప్తున్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి విచక్రు గీతాయాం పంచషష్ట్యధికశతమోధ్యాయం. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 265వ అధ్యాయం. రేపు 266వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గైర్మహిమీష గోబ్రాహ్మణేభ్యः సంస్థితం లోకాः సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.